హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే రెసిపీ ఏంటంటే కందిపప్పు పప్పుచారు అండి. దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల కందిపప్పు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 టమాటోలు, కొత్తిమీర, కరివేపాకు, చిన్న బెల్లం ముక్క, ఓ 3 మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి. మీరు ఎంత పులుపు తింటారో అంత పెట్టుకోవచ్చు. నేనైతే ఇంత సైజు పెట్టుకున్నానండి. ఒక చిన్న టమాటో ముక్కంత సైజు చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకుంటున్నానండి. కందిపప్పును కుక్కర్లో వేసి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుతాను. ఆల్మోస్ట్ కందిపప్పు ఉడికిపోయిందండి. చూడండి కందిపప్పు ఎంత బాగా ఉడికిందో. కడాయి పెట్టి స్టవ్ వెలిగించానండి. వెలిగించి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటాను. వేడైంది కదండి, అందులోకి కొన్ని జీలకర్ర, ఆవాలు వేసుకుంటానండి. ఆవాలు బాగా కాలాక ఇందులో 4 ఎండుమిర్చి వేసుకుంటానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగేలోపు నేను ఈ టమాటోలని కట్ చేసుకుంటానండి. ఉల్లిపాయలు వేగాయి కదండి, ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు, టమాటో, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా నూనెలో ఉడకనివ్వండి. ఓ 10 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో చింతపండు రసాన్ని వేసుకోవాలండి. మంట సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఓకేనండి, మునక్కాయలు ఉడికిపోయాయి చూడండి. ఉడికిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నానండి. ఇది పోసేస్తాను. ఈ రసం కాస్త మరిగిన తర్వాత అందులో పప్పు వేస్తానండి. మరుగుతుంది కదండి, ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అంటే అప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో, ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా వేసుకోండి. ఓకేనండి, ఈ రసం మరిగిన తర్వాత ఇందులో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును వేసుకుంటున్నానండి. ముందుగా తీసి పెట్టిన బెల్లం ముక్క, కొద్దిగా ఇంగువ పౌడర్ని వేసుకుంటున్నానండి. అన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మరిగితే చాలండి.